అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల కోసం రూపొందించిన సరికొత్త డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్లోని ప్రజాభవన్లో గ్రాండ్గా జరిగింది. ఈవెంట్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని కొత్త డైరీని లాంచ్ చేశారు. మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నేతృత్వంలోని కార్యవర్గం ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. కళాకారుల సంక్షేమం కోరుతూ అసోసియేషన్ చేస్తున్న పనులను డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. సభ్యుల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న కేర్, నిర్వహిస్తున్న హెల్త్ చెకప్ క్యాంపులు అభినందనీయమని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల అభ్యున్నతికి ప్రభుత్వం తరఫున ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివబాలాజీ యాక్టివ్గా పాల్గొన్నారు. అసోసియేషన్ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, మెంబర్స్ కోసం చేపడుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వారు డిప్యూటీ సీఎంకు వివరించారు. కొత్త డైరీలో ఆర్టిస్టులకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ముఖ్యమైన కాంటాక్ట్ డీటెయిల్స్ పొందుపరిచారు. కార్యవర్గ సభ్యులు జయవాణి, మలక్పేట్ శైలజ, శివనారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మానిక్, సంపూర్ణేష్ బాబు, ఎంఆర్సి వడ్లపట్ల కూడా పాల్గొని కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా డైరీని అప్డేట్ చేస్తూ సభ్యులకు అందుబాటులో ఉంచడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు ప్రెసిడెంట్ అయినప్పటి నుండి మా యాక్టివిటీస్ చోరందుకున్నాయనే టాక్ వినిపిస్తుంది. ఆర్టిస్టుల కోసం ఒక పక్క బిల్డింగ్ నిర్మాణంతో పాటు మెంబర్షిప్ బెనిఫిట్స్ పెంచడంపై టీం ఫోకస్ పెట్టింది. తాజాగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా డైరీ రిలీజ్ అవ్వడంతో అసోసియేషన్ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రజాభవన్లో జరిగిన ఈ భేటీ సినిమా, రాజకీయ రంగాల మధ్య ఉన్న సత్సంబంధాలను మరోసారి చాటి చెప్పింది. మా డైరీ కేవలం ఫోన్ నెంబర్ల బుక్ మాత్రమే కాకుండా అసోసియేషన్ ఐక్యతకు ఒక గుర్తుగా నిలుస్తుందని సభ్యులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజీవ్ కనకాల, ఉదయ్ భాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాదరావు రెక్కి విరాటపాలెం తర్వాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ని ఫిబ్రవరి 27 నుంచి G5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్లోని 2 ఎపిసోడ్స్ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్లో రాజీవ్ కనకాల మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ సిరీస్లో చేసిన క్యారెక్టర్ మాత్రం మైల్ స్టోన్లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. ఏ ఒక్కరిని నిరాశపరచదు. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయ్ భాను గారితో నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను అని అన్నారు. ఇక ఈవెంట్లో టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. జీ తెలుగుకి ప్రసాద్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్నే మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మళ్ళీ దూసిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత ప్రసాద్ టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు, కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసింది దీన్ని ఒప్పుకోండి సార్? బేసిక్గా ఏంటంటే ఈ చాలా సందర్భాల్లో అంటే ఇంతకుముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, అండ్ హీ డిడ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. చాలాసార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది. మనకి తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది సంభవం అది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్లో మోస్ట్ సెంటిమెంటల్, ఎమోషనల్గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం అన్న దీనికి వెళ్ళాను సార్. సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్లో ఇరగదీశారు డ్యాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు. అది అలా గుర్తుంటేనే ఉంది. క్వైట్ ఆపోజిషన్గా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే రియలిస్టిక్గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది. అంటే ఆ డ్రెస్ వేసుకోగానే చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా. యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే
100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ యూనో గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నటిగానే మీరు చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి. తెలుసు అది యాక్టర్నే. ఇప్పుడు ఇట్స్ గుడ్ థింగ్ దట్ ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలామంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలని. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతోటే పోల్చాలన్నారు. ఎందుకు డెఫినెట్గా అట్లా? బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్కోర్స్ అండి వారు అందరికీ ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా అవును. జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. జనరల్గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్లు, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్, మీరు నా కొంపంటిచ్చేలాగా అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని క్వశ్చన్ అడిగా. అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకనే చెప్పారు కదా. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను అని వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్లు చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ అన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి, మీరు దీంట్లో చేయబడే కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్గా ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ నుంచి మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెడతాను, ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఇవాళ రాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చాను, తను సినిమాలు చేస్తాను. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బేసిక్గా. సక్సెస్ఫుల్గా ఇది కూడా సక్సెస్ అనేది ఆల్రెడీ ఇప్పుడే ప్రూవ్ అయింది 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత. సో మీరు మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతారని అవ్వాలని కోరుకుంటున్నాను. సో మళ్ళీ కూడా వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంటుందా డైరెక్టర్ అయిన తర్వాత కూడా? ఖచ్చితంగా G5కి ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సినిమా కూడా G5కే చేస్తారా? డెఫినెట్లీ. ఎందుకు అంటే పోల్చడం కానీ ఈటీవీని ఇట్లా వరుసగా వేరే బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తున్నప్పుడు G5 ఎందుకు మూవీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే? లేదు, జీ స్టూడియోస్ అది ఉంది. చేస్తున్నారు. సో మేజర్గా సినిమాలని జీ స్టూడియోస్ చేస్తారు. అండ్ G5 ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు డూ డైరెక్ట్ టు డిజిటల్. ఈ కథ చెప్పినప్పుడు మీ డాడీతో నువ్వు షేర్ చేసుకున్నది ఏంటి? అంటే ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఆ స్టోరీలో మా నాన్ననే కనిపించారు. అండ్ నేను నాన్నతో ఫస్ట్ ఏ స్టోరీ అయినా నాన్న ఒకసారి రండి. ఫాదర్ ఆఫ్ వాసంతి, డాటర్ ఆఫ్. సో ఫస్ట్ ఏదైనా ఏ స్టోరీ అయినా కూడా మా నాన్ననే వింటారు నార్మల్గా. మా నాన్నకి అది మంచిగా అనిపించిందంటే ఆ స్టోరీ నా దగ్గరకు వస్తుంది. సో ఫస్ట్ టైం ఈ స్టోరీ లైన్ ఏదైతే నాన్న విన్నారో, ఒక ఫాదర్ డాటర్ బాండ్ గట్టి కనిపించే ఒక స్టోరీ విన్నా నేను. ఐ థింక్ యూ షుడ్ హియర్ ఇట్ అని అన్నారు. ఓకే చూద్దాము, ఓకే వెబ్ సిరీస్ అన్నా సరే అని అనుకున్నాం. ఎప్పుడైతే కరెక్ట్ నరేషన్ కృష్ణ గారు మా ఇద్దరు నాన్నకి నాకు ఇచ్చినప్పుడు నేను నాన్న
అంటే ఇట్స్ నాట్ ఎ న్యూ స్టోరీ, మనకు బయట జరిగే స్టోరీయే ఇది ఈ స్టోరీ. సో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే భయం కానీ స్టోరీ కానీ ఏదైనా మేము మా సిరీస్లో చూపించాము. సో నాన్న అన్నారు ఇట్స్ గోయింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేదే మనం తీసుకెళ్ళాలి అండ్ ఒక మంచి మెసేజ్ ఇస్తూ వెళ్ళాలి. అండ్ అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో విఆర్ఎన్ అని అన్నారు నాన్న. నిజంగా చాలా షార్ప్గా, చాలా బ్రిలియంట్గా మీరు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను. అంటే ఇప్పుడు బయట జరిగేది నిజంగా హాస్టల్లో కూడా ఇలా జరుగుతున్నాయి. అలా మీ ఫ్రెండ్స్ వల్ల మీరు చెప్పిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా? ఆబ్వియస్లీ అంటే బయట జరుగుతున్నాయి అనే క్వశ్చన్ మార్క్ అయితే లేదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో షీల్ గో త్రూ సంథింగ్ లైక్ దిస్. ప్రతి ఎక్కడ హాస్టల్ అనే కాదు, హాస్టల్ అవ్వచ్చు, వేరే కాలేజ్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, వేరే సిటీలో ఉన్న ప్రతి సేమ్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా దిల్ కనెక్ట్. ఎందుకంటే వీఆర్ ఉమెన్ గో త్రూ మెనీ థింగ్స్ అండ్ అవి కొందరి లైఫ్లో చెప్పుకోవడానికి ఉంటారు, కొందరి లైఫ్లో అవి చెప్పుకోవడానికి లేక వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ అండ్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఈ టాపిక్ గురించి మాట్లాడుతూ వస్తే. సో బయట ఉన్నాయంటే ఆబ్వియస్లీ యా ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది కాబట్టి ఉన్నాయి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ నుండి క్రేజీ అప్డేట్స్ బ్యాక్ టు బ్యాక్ వస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా కాస్టింగ్ విషయంలో మేకర్స్ గట్టి ప్లానింగ్తో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలోకి 2 పవర్ఫుల్ యాక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో కర్మాడి అనే కీలక పాత్ర కోసం టాలెంటెడ్ యాక్టర్ సుదేవ్ నాయర్ని ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ ఒక స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుందని టీమ్ హింట్ ఇచ్చింది. యష్ వర్సెస్ సుదేవ్ అన్నట్లుగా సాగే సీన్స్ ఆడియన్స్కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబరాయ్ కూడా ఈ మెగా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు. ఇందులో ఆయన టోనీ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే వైవిధ్యమైన రోల్స్తో మెప్పించిన అక్షయ్ యష్ వంటి మాస్ ఐకాన్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రాజెక్టు రేంజ్ను మరింత పెంచుతుంది. ఈ కొత్త క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ సినిమాపై ఉన్న క్యూరియాసిటీని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. సరికొత్త కంటెంట్తో వ్యూవర్స్ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించనుంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓం శాంతి శాంతి శాంతిహి సినిమా మార్చి 4వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతుంది. గోల్డ్ సబ్స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఓం శాంతి శాంతిహి సినిమాను నూతన దర్శకుడు ఏఆర్ఎస్ జీవ్ రూపొందించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణని, అనూప్ చంద్రశేఖర్, సాధిక్ షేక్, నవీన్ శనివరపు ఈ మూవీని నిర్మించగా కిషోర్ జాలాది, బాలా సౌమిత్రి సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఫిబ్రవరి 24న తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేషనల్ స్టార్ నాని సినీ ప్రస్థానం పక్కింటి అబ్బాయి ఇమేజ్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన తీరు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం టాలెంట్తోనే తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. నవీన్ బాబు ఘంటా అనే సాధారణ యువకుడు నేడు వెండి తెరపై నేషనల్ స్టార్గా వెలిగిపోతూ ఉండటం వెనుక ఏళ్ల తరబడి పడ్డ కష్టం, అంకిత భావం కనిపిస్తాయి. సినిమా రంగంపై ఉన్న మక్కువతో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి బాపు, శ్రీను వైట్ల వంటి దిగ్గజ దర్శకుల వద్ద పనిచేశారు. ఆ తర్వాత రేడియో జాకీగా తన గలంతో ప్రేక్షకులను అలరించిన సమయంలో అష్టచమ్మ మూవీతో హీరోగా ఫస్ట్ బ్రేక్ లభించింది. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో అలా మొదలైంది పిల్ల జమీందార్, ఈగ వంటి సినిమాలతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్కు ఫేవరెట్ అయిపోయారు. కొన్నేళ్లుగా ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా దసరా మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరి తన రేంజ్ను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ది ప్యారడైజ్.
దసరా వంటి మాసివ్ హిట్ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కలిసి చేస్తున్న ఈ సెకండ్ కొలాబరేషన్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇది ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చిరుకూరి భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని మునుపెన్నడూ చూడని విధంగా జడలనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన తన లుక్ను పూర్తిగా మార్చుకుని రగ్గుడ్ అవతార్లో మేకోవర్ అయ్యారు. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో అణిచివేతకు గురైన ఒక తెగ పోరాటాన్ని చూపించనున్నారు. ఈ పాత్ర కోసం నాని జిమ్లో కష్టపడటమే కాకుండా కరాటే వంటి యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ పొందారు. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తూ ఉండటం సినిమాకు మెయిన్ హైలైట్ కానుంది. బర్త్డే ట్రీట్గా ఆయా షేర్ అనే ఫస్ట్ సింగిల్ను విడుదల చేసేందుకు టీం ప్లాన్ చేసింది. ఆయా షేర్ సాంగ్ ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయి ఫుల్ హైప్ పెంచేసింది. దీంతో ఫుల్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 21న 8 భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రంతో నాని నేషనల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్గా గుర్తింపు పొందాలని కోరుకుంటూ సంతోషం టీం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. గోవాలో జరిగిన ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో ప్రముఖ నటుడు నాగ చైతన్య సందడి చేశారు. రౌండ్ 4లో భాగంగా నిర్వహించిన రేసింగ్ ఈవెంట్కు ఆయన హాజరయ్యారు. తన సొంత మోటార్ స్పోర్ట్ టీం హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ కూడా ఈ రేస్లో పాల్గొంది. ఈ నేపథ్యంలో రేస్ ట్రాక్ వద్ద నాగ చైతన్య తన టీంను ఉత్సాహపరిచారు. ఈ రేసింగ్ ఈవెంట్కు మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం తదితరులు హాజరయ్యారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే. నటుడిగా ఆయన ఆఖరి చిత్రం కావడంతో జననాయకన్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సెన్సార్ అభ్యంతరాల కారణంగా ఈ సినిమా విడుదల పదే వాయిదా పడుతుంది. ఈ నెలలో జననాయకన్ థియేటర్లలో సందడి చేస్తుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. తాజాగా దీని రిలీజ్కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. న్యాయపరమైన చిక్కులు వీడితే విజయ్ పుట్టినరోజు కానుకగా జూన్లో జననాయకన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదట సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకున్న ప్రస్తుతం సినిమా రివైజింగ్ కమిటీ వద్ద ఉండటంతో ఈ నెలలో కూడా విడుదల సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఒక స్పెషల్ డేట్ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ 22న విజయ్ పుట్టినరోజు ఉండటంతో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా, శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా అరాఫ్ ఉస్తాద్ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ వస్తున్న రెస్పాన్స్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీలో ఎలాంటి పొలిటికల్ డైలాగ్స్ ఉండవని స్పష్టం చేశారు. అన్ని పార్టీలో ఉన్న పవన్ ఫ్యాన్స్ చూసే విధంగా మూవీ ఉంటుందన్నారు. ఇక సాంగ్ లాంచ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు కోసం పనిచేసే వ్యక్తి కాదని, తనకంటూ కొన్ని బలమైన సిద్ధాంతాలు, విలువలు ఉన్నాయని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. పవన్ డబ్బుకు ఏమాత్రం లొంగరని, ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయల ఆఫర్ను సైతం తిరస్కరించారని ఆయన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అల్లువారింట పెళ్లి పనులు ఫుల్ జోష్లో జరుగుతున్నాయి. ఒకవైపు పసుపు దంచే కార్యక్రమాలు, మరోవైపు బ్యాచులర్ పార్టీలతో కొన్ని రోజుల నుంచి శిరీష్ నైనికల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ నాగబాబును పెళ్లికి ఆహ్వానించారు. సతీ సమేతంగా పవన్ కళ్యాణ్ నాగబాబుల ఇళ్లకు వెళ్లిన అల్లు అరవింద్ వారికి నూతన వస్త్రాలు అందించి పెళ్లికి పిలిచారు. మార్చి 6న అల్లు శిరీష్ నైనిక ఒకటి కానున్నారు. ఈ వేడుకకి ఇప్పటికే చిరంజీవికి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఇటీవలే పసుపు దంచే కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ తన ఇన్స్టాలో పంచుకున్నారు. హైదరాబాద్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం. నటి గాయని శృతి హాసన్ ఇల్లు అనే భావనపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లంటే మ్యాప్లోని ఒక ప్రదేశం కాదని, అది ఒక లోతైన వ్యక్తిగతమైన ఫీలింగ్ అని ఆమె అన్నారు. పలుభాష చిత్ర పరిశ్రమలో పనిచేసిన అనుభవంతో తనకు ఇల్లు అనే భావనపై అవగాహన పూర్తిగా మారిపోయిందని శృతి తెలిపారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, నాకు ఇల్లంటే అసలు భౌగోళిక ప్రదేశం కాదని గ్రహించాను. చెన్నైకి వెళ్ళినప్పుడు నాకు అనంతమైన ప్రేమ, సౌకర్యం లభిస్తాయి. ముంబైలో మరో రకమైన ప్రేమను పొందుతాను. హైదరాబాద్లో పనిచేస్తున్నందున ఇక్కడ భిన్నమైన అనుబంధం ఉంటుంది అని వివరించారు. ప్రతి నగరం తనకు ప్రత్యేకమైన అనుభూతిని పంచిందని ఆమె చెప్పారు. అయితే కాలక్రమేణా ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించానని ఆమె తెలిపారు. నన్ను ఎక్కడైనా వదిలేసినా నేను సౌకర్యాన్ని వెతుక్కోగలను. ఒక ప్రదేశం, అక్కడి ప్రజలు, సంస్కృతి గురించి తెలుసుకుని అందులో నాకు నచ్చిన దాన్ని నా సొంతం చేసుకుంటాను. నిజానికి నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అని శృతి పేర్కొన్నారు.
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై రాణిస్తున్న నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజారెడ్డి తాజాగా సోషల్ మీడియా వేదికగా విమర్శకులపై నిప్పులు చెరిగారు. కష్టపడి పైకొస్తున్న ఒక తెలుగు అమ్మాయి సక్సెస్ను చూసి ఓర్వలేక క్యారెక్టర్ మీద పడి ఏడవడం ఏంటని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. గత కొంతకాలంగా తన లగ్జరీ లైఫ్ సంపాదనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్కు హిమజ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను అనుభవిస్తున్న ఈ విలాసవంతమైన జీవితం వెనుక ఎంతో కష్టం ఉందని హిమజ స్పష్టం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు సినిమాలు, సీరియల్స్లో శ్రమిస్తున్నానని, బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక దాదాపు 12 షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారని ఆమె గుర్తు చేశారు. ఒక్క ఓపెనింగ్కు వచ్చే పారితోషికమే తను వాడుతున్న కారు కొనడానికి సరిపోతుందని ఘాటుగా సమాధానమిచ్చారు. కేవలం నటన మాత్రమే కాకుండా హెర్బా లైఫ్ సూపర్వైజర్గా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్గా రాణిస్తూ సొంతంగా ఒక కంపెనీని కూడా నడుపుతున్నట్లు ఆమె వెల్లడించారు. ముఖ్యంగా తన ఇంటి గురించి వస్తున్న ఆరోపణలపై హిమజ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇల్లు కొనడానికి తన తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా ఎంతో సాయం చేశారని, అది తెలియకుండా ఎవరో గిఫ్ట్ ఇచ్చారని కామెంట్స్ చేయడం చూస్తే వారి మనసు ముక్కలవుతుందని అన్నారు. అవసరమైతే తన ఇంటి ఈఎంఐ పేపర్లు కూడా చూపిస్తానని సవాల్ విసిరారు. ఎదుటి వారి ఎదుగుదలను చూసి అసూయపడటం మానుకోవాలని, ఒక మహిళా నటి విజయం సాధిస్తే అభినందించడం నేర్చుకోవాలని హితవు పలికారు. హద్దుమీరి ప్రవర్తిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తి లేదని, చట్టపరమైన చర్యలకు కూడా వెనకాడబోమని హిమజ హెచ్చరించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.